హలో స్టూడెంట్స్, రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. సెషన్లో మనం డీస్కేలింగ్కు అవసరమైన డైల్యూటెడ్ HCl, పంప్, మోటార్, హోస్ మొదలైన వాటిని ఐడెంటిఫై చేయడం తెలుసుకుందాం. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు ఇవి చేయగలరు: డీస్కేలింగ్ యూనిట్ను ఐడెంటిఫై చేయడం, డీస్కేల్ సొల్యూషన్ను అర్థం చేసుకోవడం, ప్రొటెక్టివ్ గియర్, గ్లౌస్, గాగుల్స్ ఉపయోగించడం, సాఫ్ట్ బ్రిజిల్డ్ బ్రష్ లేదా స్క్రబ్బర్ను ఉపయోగించడం, డీస్కేల్ సొల్యూషన్కు కంటైనర్ లేదా బకెట్ను వాడడం, రిన్సింగ్కు బాటిల్ లేదా హోస్ను ఉపయోగించడం. ఇప్పుడు డీస్కేలింగ్కు అవసరమైన డైల్యూటెడ్ HCl, పంప్, మోటార్, హోస్ మొదలైన వాటిని ఐడెంటిఫై చేయడానికి కావలసిన ప్రక్రియకు టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్ను చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్జ్యూమబుల్స్. ట్రైనీస్ టూల్ కిట్, డీస్కేలింగ్ యూనిట్, డీస్కేల్ సొల్యూషన్, ప్రొటెక్టివ్ గియర్, గ్లోవ్స్, గాగల్స్, సాఫ్ట్ బ్రిజిల్డ్ బ్రష్ లేదా స్క్రబ్బర్, కంటైనర్ లేదా బకెట్ డీస్కేలింగ్ సొల్యూషన్ కొరకు, స్ప్రే బాటిల్ లేదా హోస్ రిన్సింగ్ కొరకు, బ్రాస్ ట్యూబ్ క్లీనింగ్ బ్రషెస్, రబ్బర్ హోసెస్ మరియు క్లాంప్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలినంత. ఇప్పుడు కండెన్సర్ డీస్కేలింగ్కు అవసరమైన టూల్స్ను గ్యాదర్ చేయడం, సేఫ్టీ మెజర్స్ నిర్ధారణ మరియు వర్క్ స్పేస్ను సెట్ చేయడానికి ప్రిపరేషన్స్ చూద్దాం. డీస్కేలింగ్ ప్రాసెస్కు ఫాలో చేయాల్సిన ఒక్కొక్క స్టెప్. కండెన్సర్ డీస్కేలింగ్కు కావలసిన మెటీరియల్స్: డీస్కేల్ సొల్యూషన్, ప్రొటెక్టివ్ గియర్, గ్లోవ్స్, గాగుల్స్, సాఫ్ట్ బ్రిజిల్డ్ బ్రష్ లేదా స్క్రబ్బర్, కంటైనర్ లేదా బకెట్ డీస్కేల్ సొల్యూషన్ కొరకు, స్ప్రే బాటిల్ లేదా హోస్ రిన్సింగ్ కొరకు, వాటర్ సోర్స్ అందుబాటు రిన్సింగ్ కొరకు, స్పెసిఫిక్ డీస్కేలింగ్ రికమెండేషన్స్ మరియు సేఫ్టీ ప్రికాషన్స్ కోసం అప్లయన్స్ మాన్యువల్ లేదా మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేయండి. కండెన్సర్ డీస్కేలింగ్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ను ఫాలో చేయండి. మీ చర్మం మరియు కళ్లను డీస్కేలింగ్ సొల్యూషన్ నుండి రక్షించడానికి గ్లౌస్ మరియు గాగుల్స్ ధరించండి. ఏదైనా ప్రమాదాలు జరగకుండా అప్లయన్స్ను టర్న్ ఆఫ్ చేసి పవర్ సోర్స్ నుండి డిస్కనెక్ట్ చేయబడిందని నిర్ధారించండి. కండెన్సర్ కాయిల్స్ సులభంగా అందుకోవడానికి అప్లయన్స్ చుట్టూ ఉన్న ఏవైనా అడ్డంకులు లేదా వస్తువులను తొలగించండి. రికమెండెడ్ ప్రపోర్షన్స్తో డీస్కేలింగ్ సొల్యూషన్ సిద్ధం చేయండి. డీస్కేలింగ్ ప్రాసెస్లో చిందిన ఏవైనా డ్రిప్స్ లేదా స్పిల్స్ కోసం ప్రొటెక్టివ్ కవర్స్ లేదా టవల్స్ను వర్క్ ఏరియాకు పరచండి. మీరు పనిచేయబోయే ప్రాంతంలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. కండెన్సర్ కాయిల్స్ శుభ్రం చేయడానికి సాఫ్ట్ బ్రిజిల్డ్ బ్రష్ లేదా స్క్రబ్బర్ను హ్యాండీగా ఉంచుకోండి. డీస్కేలింగ్ సొల్యూషన్ను పూర్తిగా రిన్స్ చేసేందుకు సింక్ లేదా హోస్ వంటి వాటర్ సోర్స్ మీకు అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి. అవసరమైన అన్ని ఐటమ్స్ను మరోసారి చెక్ చేసి డీస్కేలింగ్ ప్రాసెస్కు ప్రొసీడ్ అవ్వండి. కండెన్సర్ కాయిల్స్ డీస్కేలింగ్లోని స్టెప్స్ను ఫెమిలియరైజ్ చేసుకోండి. కాయిల్స్పై డీస్కేలింగ్ సొల్యూషన్ను ఉండనివ్వాల్సిన రికమెండెడ్ డ్యూరేషన్ మరియు సరైన రిన్సింగ్ టెక్నిక్ గురించి తెలుసుకొని ఉండండి. ఇప్పుడు డీస్కేలింగ్కు అవసరమైన డైల్యూటెడ్ HCl, పంప్, మోటార్, హోస్ మొదలైన వివిధ రకాలైన వాటిని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ను చూద్దాం. టాస్క్ 1: డీస్కేలింగ్ యూనిట్ను గుర్తించడం. కండెన్సర్ను డీస్కేలింగ్ చేయడం అంటే
కండెన్సర్ కాయిల్స్లో చేరిన మినరల్ డిపాజిట్స్, స్కేల్ లేదా డెబ్రిస్ను తొలగించడం. కండెన్సర్ కాయిల్స్ సాధారణంగా రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ లేదా సిమిలర్ అప్లయన్సెస్లో వెనుక లేదా దిగువన ఉంటాయి. కండెన్సర్ కాయిల్స్ అందుకోవడానికి అడ్డుకునే ఏవైనా ప్యానెల్స్ లేదా కవర్స్ను తొలగించండి. మీ కళ్ళు మరియు చర్మాన్ని డీస్కేలింగ్ సొల్యూషన్ నుండి రక్షించడానికి గ్లౌస్ మరియు గాగల్స్ ధరించండి. ఒక యాసిడ్ రెసిస్టెంట్ సెంట్రిఫ్యూగల్ పంప్ బ్యారెల్ను గుర్తించండి. బాటం వద్ద ఒక వాల్వ్తో ఒక 200 లీటర్ల నైలాన్ బ్యారెల్ను కనెక్ట్ చేయండి. సక్షన్ పంప్ మరియు బ్యారెల్ బాటం వాల్వ్ మధ్య క్లాంప్స్తో రబ్బర్ హోస్ను కనెక్ట్ చేయండి. పంప్ డెలివరీ మరియు కండెన్సర్ వాటర్ ఇన్లెట్ల మధ్య రబ్బర్ హోస్ను కనెక్ట్ చేయండి. కండెన్సర్ వాటర్ అవుట్లెట్ మరియు నైలాన్ బ్యారెల్ టాప్ మధ్య రబ్బర్ హోస్ను కనెక్ట్ చేయండి. కండెన్సర్ పొడవుకు తగినట్లుగా నైలాన్ లేదా బ్రాస్ ట్యూబ్ క్లీనింగ్ బ్రష్లను ఒక టీ హ్యాండిల్తో తయారు చేయండి. పంపు మోటార్కు ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇవ్వండి. రీక్యాప్. ఈ టాపిక్లో మనం తెలుసుకున్నవి: డీస్కేలింగ్ యూనిట్ను ఐడెంటిఫై చేయడం, డీస్కేల్ సొల్యూషన్ను అర్థం చేసుకోవడం, ప్రొటెక్టివ్ గియర్, గ్లౌస్, గాగుల్స్ ఉపయోగించడం, సెల్ఫ్ బ్రిజిల్డ్ బ్రష్ ఆర్ స్క్రబ్బర్ను ఉపయోగించడం, డీస్కేల్ సొల్యూషన్కు కంటైనర్ లేదా బకెట్ వాడడం, రిన్సింగ్కు బాటిల్ లేదా హోస్ను ఉపయోగించడం, డీస్కేల్కు అవసరమైన డైల్యూటెడ్ HCl, పంప్, మోటార్, హోస్ మొదలైన వాటిని ఐడెంటిఫై చేయడం గురించిన ప్రాసెస్ను మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తాను. ధన్యవాదాలు. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్.